జై తెలంగాణ. నా పేరు నందగిరి సతీష్. ఇవాళ ఎవరైతే ఇడుపు కాయిదం అనే టైటిల్ మీనింగ్ తెలవాలంటే పవన్ కళ్యాణ్ గారిని అడుగు అని అంటుందో లిక్కర్ కవిత, ఖబర్దార్ కవిత, నీకు నోటి దూల చాలా ఎక్కువైపోయింది. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇడుపు కాయిదం అనే మీనింగ్ తెలవాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాదు, మీ అయ్యని అడుగు, లేదంటే తెలంగాణ ప్రాంత ప్రజలను అడుగు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, కానీ ఆయన తీసుకున్నది నువ్వు ఏ రకంగా మీనింగ్లు అన్నావో మాకు తెలుసు. కానీ ఆయన తీసుకున్నది డివోర్స్ అంటే ఒకరికొకరు అంగీకారం తెలిపి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని లాయర్ ద్వారా న్యాయపరంగా చట్టపరంగా తీసుకున్న విడాకులు అంటారు దాన్ని. మన ఇడుపు కాయిదం అంటే తెలంగాణ జిల్లాలలో, తెలంగాణ పల్లెలలో పిల్లగాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరి మీద ఒకరికి ఇష్టం లేకపోతే మనస్పర్ధలు వచ్చి విడిపోవాలనుకుంటే పిల్లగాని చుట్టాలు పిల్ల చుట్టాలని పిలిచి పెద్దల సమక్షంలో అంగీకార పత్రం రాస్తారు. దాన్ని ఇడుపు కాయిదం అంటారు. అర్థమవుతుందా? ఇక మీద మీకు పిల్లగానికి ఎలాంటి సంబంధం లేదు, మీ జీవితం మీది, హ్యాపీగా మీకు నచ్చినట్టు బతుకురు రాబోయ్ అని. అంతేగాని నువ్వు నోటికొచ్చినట్టు మా నాయకుని మీద ఏది పడితే అది మాట్లాడి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ లిక్కర్ కవిత. నువ్వు పుట్టుకేంటిది, నీ బతుకేంటిది, నీ అవకాశం ఏంటిది తెలుసుకొని మా నాయకుని గురించి మాట్లాడు. బీహార్ నుంచి వలస వచ్చి తెలంగాణలో ఏదో మేము ఉద్ధరిస్తాము, తెలంగాణ కోసమే బతుకుతున్నా అని నువ్వు మాట్లాడకు. ఇంకోటి, నీ ఇంటి పేరు తీసి నువ్వు బయటకు వస్తే నీ పక్కింటోడు కూడా నిన్ను గుర్తుపట్టాడు. నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది? మా నాయకుడి గురించి మాట్లాడు. ఈ రోజు దేశం గర్వించదగ్గ భారత మాత ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. నువ్వెంత, నీ బతుకెంత? మంచి మాటతో చెప్తున్నాం. నువ్వు ఆపితే ఏ విధంగా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడడం ఆపితే మేము ఏమనం, తెలంగాణ ఆడబిడ్డావు కాబట్టి గౌరవిస్తాం. కానీ నువ్వు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే బిడ్డ ఖబర్దార్, ఇదే తెలంగాణ గడ్డ మీదనే పుట్టినాము, నీకు ఏ విధంగా గుణపాఠం చెప్పాలో మాకు తెలుసు. మరోసారి మా అన్న గురించి, మా భారతమాత ముద్దు బిడ్డ గురించి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన పోరాటం చేయడానికి వచ్చిండు, రాజకీయ ప్రక్షాళన చేయడానికి వచ్చిండు. గొంతు ఎవరైతే మాకు ఎవడు లేడే తెలంగాణలో, మా పరిస్థితి ఏంది అంటే అమ్మా నేనున్నా మీకు అని చెప్పి వచ్చిండు ఆయన. నీలాగా ఆస్తులు దోచుకోవడానికో అంతస్తులు కూడబెట్టుకోవడానికి రాలే. చేతికి 20 లక్షల వాచ్ పెట్టుకున్నాడు కాదు, 20 లక్షల మంది జీవితాల బాగు చూసుకో. జనసేన పార్టీకి తెలంగాణలో 1,00,000 మంది క్రియాశీలక శ్రేణులు ఉన్నారు. వాళ్ళందరూ ఒంటెలు వస్తే కొట్టుకోపోతుంది మీ తెలంగాణ రక్షణ సేన. ఖబర్దార్. జై తెలంగాణ, జై జనసేన, జోహార్ తెలంగాణ మరో వీరులకు.